కొంతమంది భ్రమల్లో బతికేస్తుంటారు, మరికొంతమంది ఊహల్లో తేలియాడుతూ ఉంటారు. ఇక ఈ సూక్తి ఇప్పుడు పెనుకొండ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్ తీరుకు అచ్చంగా సరిపోతుంది అనడంలో సందేహం లేదు. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా గెలిచేది నేనే, కాబోయే హోంమంత్రి నేనే అంటూ పార్టీ నేతలను బెదరగొడుతున్నారంట. మరి ఈ వింత వైఖరితో నియోజకవర్గ వైసీపీ నేతలు, కార్యకర్తలు చెవులు కోరుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోవడం ఉండదు. అయితే పెనుగొండ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న మంత్రి ఉషశ్రీ చరణ్ ఊహల్లో గాలి మెడలు కడుతున్నారనే విమర్శలు స్వపక్షం నుంచే వ్యక్తం కావడం చర్చనీయాంశంగా మారింది. పెనుగొండ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం విస్తృతంగా ప్రచారం చేపట్టిన ఉషశ్రీ చరణ్ పార్టీలోని నేతలు, కార్యకర్తలను కలుపుకుని పోవాల్సింది పోయి అందర్నీ బెదరగొడుతూ హెచ్చరికలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ గెలిచేది నేనే, కాబోయే హోంమంత్రి నేనే అంటూ స్వపక్ష నేతలు, అసమ్మతి, అసంతృప్తి నేతలను హెచ్చరించడం ఇప్పుడు పెనుగొండ నియోజకవర్గ వైసీపీ నేతలను విస్మయానికి గురిచేస్తోంది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గత 5 ఏళ్ల కాలంలో వారు వీరు అని కాకుండా స్వపక్ష నేతలపై కేసులు పెట్టించి, హింసించి, వేధింపులకు గురి చేశారనే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు మంత్రి ఉషశ్రీ చరణ్. పెద్ద ఎత్తున భూ అక్రమాలు, అవినీతి, అక్రమాలతో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీకి తీరని నష్టం చేశారనే అపవాదును మూటగట్టుకున్నారు. ఇంత జరిగినా వైసీపీ అధిష్టానం పెనుగొండ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా ఉషశ్రీ చరణ్ కు అవకాశం కల్పించింది. అధిష్టానం నిర్ణయాన్ని వైసీపీ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. తన నీడను తానే నమ్మని మేడం ప్రచార శైలి వేరు. మీడియాను అనుమతించరట. నేతలు ఎవరైనా నేరుగా కలవడానికి వీలులేదు. ముందస్తు అనుమతి తీసుకోవాలి. సెల్ ఫోన్లు బయటే తన సిబ్బందికి అప్పగించాలి. అప్పుడే నేతలకు మాట్లాడడానికి అనుమతి లభిస్తుందట. కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ విధానాన్ని అనుసరించారు ఉషశ్రీ చరణ్. ఇప్పుడు పెనుగొండ వైసీపీ అభ్యర్థిగా అదే తీరు. మేడం ఇంటికి నేతలు వెళ్లినా, నేతలీళ్లకు మేడం వెళ్లినా తాను మాత్రమే కుర్చీలో కూర్చోవాలని, మిగిలిన నేతలు నిలబడి మాట్లాడాల్సిందేనట. జేజమ్మ రీతిలో తన మాటే శాసనమన్నట్లు ఉంటుంది ఉషశ్రీ చరణ్ వ్యవహార శైలి అంటున్నారు. పెనుగొండ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్న మంత్రి ఉషశ్రీ చరణ్ ఎన్నికల కోడ్కు ముందే హడావిడి చేపట్టిన అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో ఏకంగా స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్ నారాయణ పేరు శిలాఫలకంపై లేకుండా చేయడం వివాదాస్పదంగా మారింది. ఆమె వింత వైఖరి, చిత్ర విచిత్ర నిర్ణయాలతో వైసీపీ నేతలు, కార్యకర్తలు నోరెళ్లబెడుతున్నారు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు అన్న సినిమా డైలాగ్ రేంజ్ లో ఉషశ్రీ హెచ్చరికలు, ఆదేశాలు ఉంటాయంటున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో, ప్రభుత్వ ఏర్పాటులో ఏ పార్టీకి మెజార్టీ వస్తుందో తెలియకుండా తానే గెలుస్తా, తానే హోంమంత్రి అంటూ వింత వైఖరితో హెచ్చరించడం పట్ల స్వపక్ష నేతలు గుర్రుగా ఉన్నారు. అసమ్మతి, అసంతృప్తిగా ఉన్న నేతలు, కార్యకర్తలు ఆమె హెచ్చరికలకు అంతే ధీటుగా ఎమ్మెల్యేగా గెలిచి హోంమంత్రి అయినప్పుడు చూద్దాం పో అంటూ ఘాటైన సమాధానం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. విజయం తనదే, తానే హోంమంత్రి అంటున్న ఉషశ్రీ చరణ్ వింత వైఖరికి ఎన్నికల ఫలితాలే విరుగుడు మందు అంటున్నారు నియోజకవర్గ ప్రజలు.